Calling is currently switched off. Please try later. Calling is currently switched off. Please try. ఏమై ఉండొచ్చు, ఎందుకు ఈ మెసేజ్ పెట్టాడు? అసలు ఏం జరిగింది? ఏంటి పిచ్చి పని? దేని గురించి నిర్ణయం తీసుకున్నావు? నీ ప్రాబ్లం నేను తీరుస్తానైతే చెప్పను, కానీ ఒక సొల్యూషన్ మాత్రం ఖచ్చితంగా ఇస్తా. అసలు ఏం జరిగింది చెప్పు. చెప్పు బా. మూవీకి వెళ్దామా? సరే సరే అయితే గుడ్ నైట్. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఈ మాట నేను చెప్పేది కాదు, ఈ ఊరంతా చెప్పుకునే మాట. అలా 2 బాల్కనీ టికెట్లు ఇవ్వు. మూవీ మామూలుగా మూవీ ఏం తీసారు బాబు, సూపర్గా ఉంది. ఇది ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుర్రాడి కదా. రోజు చేపల వేటకు వెళ్ళే నాన్న, చేపలమ్మే అమ్మ, ఇంటి దగ్గరే ఉన్న భార్య, ఇంకా స్కూల్కి వెళ్ళని కూతురు, ఇలా హ్యాపీగా సాగిపోయే జీవితానికి కోరి కష్టాలు తెచ్చుకోవడం అంటే ఇదేనేమో.
హాయ్ బియ్యం. హాయ్. ఏమి చేస్తున్నావు? ఎంత శాలరీ వస్తుంది? ఏమీ లేదు, 10,000 వస్తుంది. ఒక గంటకు నాకు ₹1,00,000 వస్తాయి. ఎలా బావా? ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఉంది, కావాలంటే చెప్పు, లింక్ పంపిస్తాను. అయితే లింక్ పెట్టు. బాయ్. బాయ్ రా బియ్యం. ఒక గంటకి నాకు ₹1,00,000 వస్తాయి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఉంది. హలో. హలో అన్నా, 50,000 కావాలని. అర్జెంటా? అర్జెంట్. ఓకే అన్నా. సరే. అసలు ఫస్ట్ మ్యాచ్ దొబ్బింది. ఒక గంటకి నాకు ₹1,00,000 వస్తాయి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఉంది. హలో. చెప్పు గంటలరావు. హాస్పిటల్లో ఉన్నాను, కొద్దిగా ఎమర్జెన్సీ. 30,000 ఉంటే పంపించాను. అర్జెంటా? ఆ. సరే పంపిస్తానులే. కాసిన ప్రతి మ్యాచ్ పోతుంది ఎలాగరా బాబు. హలో. చెప్పు గంట. 50,000 ఉంటే కొద్దిగా ఫాస్ట్గా పంపించు. ఎమర్జెన్సీయా? ఆ. సరే అయితే. ఏమండి, కొంచెం భోంచేసి వెళ్ళండి. అయ్యో మిమ్మల్నే, కొంచెం తినేసి వెళ్ళండి. ఐ am కమింగ్. జీవితాంతం ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఆనందంగా ఉండిపోవాలి బావ. దీని అమ్మ జీవితం సంకనాకపోయింది. ఇలా జరుగుతుందని నాకు తెలియదు బాబా. నాకు డబ్బు మీద ఆస్తోని పెంచేశాను. ఆ పెన్ నా ప్రాణాల మీదకి తీసుకొస్తుంది అయితే నేను అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబా. నాకు వచ్చే 10,000 చేతంతో అన్ని సంవత్సరాలు కష్టపడితే ఎప్పు తీరుతుందో నాకు తెలియట్లేదు బాబా. ఒకవైపు తల్లిదండ్రులు చెప్పుకోలేక, మరోవైపు భార్యకు చెప్పుకోలేక నరకం చూస్తున్నా. లేదా ఫ్రెండ్స్కి చెప్దామంటే నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు నా ఫ్రెండ్సే. ఒకవైపు ఫ్యామిలీని మోసం చేశాను, మరొక వైపు ఫ్రెండ్స్ని మోసం చేశాను. ఇప్పుడు కంపెనీకి కూడా వెళ్ళలేకపోతున్నాను బాబా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు నేను ఎందుకు ఇలా చేశానో నాకు అర్థం కావట్లేదు బాబా. చూడు బావా, జరిగిపోయిందో మనం మార్చలేము. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి మనం ఆలోచిద్దాం. దానికి మార్గం సావు ఒకటి కాదు బావా. అంతా అయిపోయింది బాబా, ఇంకా నాకు చావు ఒకటే మార్గం. నీకేమైనా పిచ్చి లేచిందా? నువ్వు చచ్చిపోతే సమాజం పట్ల ఒక దొంగగా మిగిలిపోతావు. ఒకవేళ నువ్వు లేకపోతే ఆ డబ్బులు నీ తల్లిదండ్రులు అడగరనుకుంటున్నావా? ఒకసారి మీ తల్లిదండ్రులు గుర్తెచ్చుకో. వాళ్ళు నీ స్థాయిలో ఉంచడానికి ఎంత కష్టపడి ఉంటారో ఒక్కసారైనా ఆలోచించావా బావా? నిన్నే నమ్ముకుని ఉన్న నీ భార్య ఏమైపోతుందో ఒకసారి ఆలోచించావా? ప్రతి విషయానికి సావు ఒకటే కారణం కాదు బావా. నేను కూడా నీ మాదిరిగా ఆలోచిస్తే నేను చనిపోయి ఇప్పటికే 6 సంవత్సరాలు అయి ఉండాలి బావా. అదంతా ఇప్పుడు ఎందుకు కానీ
చూడు బావా, జీవితంలో ఒక మాట బాగా గుర్తుంచుకో. ఎవరినో చూసి మనం మారకూడదు. ఎవరికో డబ్బులు వచ్చాయని మనకు వస్తాయనుకోవడం దానికంటే నీచమైన పని వేరే ఒకటి ఉండదు. ఇక్కడ ఏమి రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. దాన్ని మనం మార్చలేము. బావా, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే నీకు డబ్బులు ఇచ్చిన మీ ఫ్రెండ్స్ అందరికి ఒక మెసేజ్ పెట్టు. ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు కనుక మీకు డబ్బులు ఇవ్వడానికి కాస్త టైం కావాలి అనే మెసేజ్ పెట్టు. ముందుగా ఎవడైతే డబ్బుల కోసం నీకు ఫోన్ చేస్తారో అప్పుడు నాకు కాల్ చేయి. ఇప్పటికైనా నవరా బాబు. బెట్టింగ్ అనేది 500లతో మొదలై ఆత్మహత్యలతో ముగుస్తుంది. దయచేసి బెట్టింగ్లో పాల్గొనవద్దు. ఓడిపోయాక మళ్ళీ ప్రయత్నించడం కూడా ఒక రకమైన గెలిపేనే. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు కూడా శాశ్వతం కాదు. అందుకే జీవితంలో ప్రతి సెకండ్ని ఆనందంగా జీవించండి.